ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమాంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మంగళ చండికని ఏ విధంగా ఆరాధించాలి, ఈ ఆరాధన వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్. నేటి పాజిటివ్ థాట్: మాట ఇచ్చే ముందు ఆలోచించండి, మాట ఇచ్చాక నిలబెట్టుకోండి. సంతోషం బయట దొరికేది కాదు, మన ఆలోచనలలో పుడుతుంది. కష్టాన్ని శత్రువుగా కాకుండా గురువుగా భావిస్తే జీవితం కొత్త పాఠాలు నేర్పుతుంది. ఇక ఈనాటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ శుద్ధ చతుర్దశి, సాయంత్రం 5:42 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 1:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. మీ తెలివి, ఓర్పు, నేర్పు ప్రదర్శించి అనేక పనులు మీరు పూర్తి చేస్తారు. దీంతోపాటు వైద్య సంబంధంగా ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మేషరాశికి చెందిన యువత వీరు మాత్రం స్నేహితులు, బంధువులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే దీంతోపాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజు మేషరాశి వారు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాలకు సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. అలాగే ఇతరులతోటి మనస్పర్ధలు కలగటం, మాట పట్టింపులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎటువంటి మార్పులు గోచరించట్లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆశిస్తున్నట్టుగా మెరుగుదల లేకపోవటం, అలాగే ఆర్థిక స్థిరత్వం కనిపించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువత ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విద్య పట్ల ఆసక్తిని కనబరచాలి. బంధుమిత్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం వలన అనుకున్న సమయానికి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. మార్పులు చేర్పులు అనేవి ఉద్యోగరీత్యా గోచరిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు పాటించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన యువత మీరు మాత్రం పుణ్యకార్యాలు చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా విద్య పట్ల ఏకాగ్రతను కలిగి ఉంటారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇక ఇప్పుడు కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: ఎవరూ చూడనప్పుడు కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తికే దీర్ఘకాల విజయాలు దక్కుతాయి. సమయానికి విలువ ఇచ్చే వ్యక్తికి సమాజం కూడా విలువ ఇస్తుంది.
మీ రెజ్యూమేలో ఉన్న అర్హతల కంటే మీ ప్రవర్తనలో కనిపించే విలువలే కెరియర్ని ఎక్కువ కాలం నిలబడతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉంది, కానీ అనేక విషయాల్లో వీరికి ఈ రోజు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలత, శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, అదృష్టం వరించటం, ఆర్థికంగా పురోగతి సాధించటం, పేరు ప్రఖ్యాతులు లభించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు భూగృహ సంబంధ విషయాలలో కలుగుతున్న చికాకులు కూడా తొలగిపోయే అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా ఉంటారు, అలాగే ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన యువతకి కూడా అనేక విషయాలలో మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి నూతన అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటుగా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అశాంతి అనేది ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్న దానికి జరిగేదానికి చాలా తారతమ్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. దీని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. స్నేహితులతోటి, బంధువులతోటి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన దానికి మీకు లభించేదానికి వ్యత్యాసం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి, లేదా ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన యువత ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ శాతం అనేక విషయాలకు సంబంధించి ఆలోచించటం వలన మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వెనకబడే అవకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలపైన అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి మాత్రం చూపించకూడదు. బంధుమిత్రులతోటి కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారితోటి సమయం గడపటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన యువత మీరు ధన విషయాలు, లేకపోతే ధనపరమైన విషయాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇక ఇప్పుడు వాస్తు సూత్రాన్ని పరిశీలిద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర: ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించి పచ్చని మొక్కలను పెంచటం సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. లాకర్ లేదా నగదు పెట్టెపై అనవసరపు వస్తువులను ఉంచకుండా శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంప్రదాయ వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిరోజు కొంతసేపు దైవస్మరణ, ప్రశాంత వాతావరణం కనిపించటం కుటుంబ సౌఖ్యానికి మేలు చేస్తుందని విశ్వసిస్తారు. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అనేక విషయాల గురించి మీరు మీ ఉన్నతాధికారులతోటి చర్చించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ధన సహాయం చేస్తామన్న స్నేహితులు సకాలంలో మీకు సహాయం అందించకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు తులారాశికి చెందిన యువత ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి అవకాశం తక్కువగా కనపడుతూ ఉంటుంది.
అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మీకు సానుకూలంగా ఉంటాయి. దీంతో పాటు స్నేహితులతోటి, బంధువులతోటి మీరు సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద అభివృద్ధి చేస్తారు, లేదా స్థిరాస్తి సంపద పెరగటం వలన మీరు ఆనందంగా కూడా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక వైద్య సంబంధంగా కొంచెం ఖర్చులు అనేవి మాత్రం గోచరిస్తున్నాయి, కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన యువత గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రోజు ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. అలాగే వ్యాపారస్తులకి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క సంతానము, వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి మాత్రం మీరు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ధనురాశికి చెందిన యువత మీకు మాత్రం కుటుంబంలో కలహ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన స్నేహితుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు చేసే అవకాశం గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇక ఇప్పుడు సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. నేటి సక్సెస్ టిప్: విజయం ఒక రోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసే క్రమశిక్షణ ఒకరోజు విజయాన్ని తప్పకుండా తీసుకొస్తుంది. మీ ఫోన్లో గడిపే సమయాన్ని రోజుకు అరగంట తగ్గించండి. ఆ సమయాన్ని మీ భవిష్యత్తులో పెట్టుబడిగా మార్చండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. బంధువర్గీయులని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను ఆశించిన ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన యువత నిరుత్సాహం లేకుండా పనులన్నీ పూర్తి చేయాలి. విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆశించిన ఫలితాలు, మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో సానుకూలత ఉన్న ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ వీటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన యువత వీరికి స్థిరాస్తి సంపదలు లేదా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు వీటిపైన మీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. ఇక కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, లేకపోతే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాప్యము, ఆలస్యము ఉండటం వలన నిరాశకి గురవుతూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాళీదేవిని ఆరాధన చేయటం, అమ్మవారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు అనేక విషయాలలో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన ఫలితాలు లభించే అవకాశం కూడా కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగటం, విద్యలో వీరు ఆశించిన ఫలితాలు వీరికి లభించటం, పేరు గౌరవము ఇలాంటివి వీరికి పెరగటము, ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శత్రువులు అధికంగా ఉండటం వలన మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీనరాశి యువత కెరియర్ గైడెన్స్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిద్దాం. అలాగే అనవసరపు భయాలు తొలగిపోవడానికి, అనుకున్న కార్యాలలో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామి వారి ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి.